హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. ఈ రోజు నేను ఆన్సర్ ఇస్తున్నాను. అవేంటివి అంటే, మీరు రాశారు కదా ఎగ్జామ్, అందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా అడిగారు, అలాగే ఇంగ్లీష్ బిట్స్ ఎలా వచ్చినాయి, ఇంగ్లీష్ మెథడాలజీ ఓల్డ్ అడిగారా, న్యూ అడిగారా అని ఇలా క్వశ్చన్స్ అడిగారనమాట. వాటన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాము. సో అంతకంటే ముందు మీరు ఒక విషయం గమనించాలి. నేను ఏ రోజైతే ఎగ్జామ్ రాశానో, సో ఆ రోజుకి సంబంధించి ఆ రోజు ఎలా వచ్చింది అనే దాని గురించి మాత్రమే నేను ఇప్పుడు చెప్తాను మీకు. అండ్ ప్రీవియస్ అంటే నెక్స్ట్ ఎలా వస్తుంది అనేది మనము అంచనా వేయలేమన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పేపర్స్ లో 13th ఒకలాగా, 19th ఒకలాగా, 18th ఒకలాగా, సో ఇట్లాగా ఒక్కో రోజు ఒక్కోలాగా వచ్చిందనమాట. సో కొంతమందికి ఈజీగా అనిపించింది, కొంతమందికి డిఫికల్ట్ అనిపించింది. 13th రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా కష్టంగా కూడా అనిపించింది. సో ఈ పేపర్స్ అన్ని ఒక్కో రోజు ఒక్కోలాగా వస్తున్నాయి కాబట్టి, సో నేను రాసిన ఎగ్జామ్ వచ్చేసి 13th మార్నింగ్ అనమాట. సో 13th మార్నింగ్ ఎలా వచ్చింది అనే దాని బేస్ మీద నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో అలాగే ఏవైతే ఫస్ట్ సెకండ్ తారీఖులో మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారో, సో వాళ్ళందరూ 8th క్లాస్ నుంచే వస్తున్నాయి, 8th క్లాస్ నుంచి వస్తున్నాయి, ఇంతవరకే చదివితే చాలు, ఇంక చదవాల్సిన అవసరం లేదు అని అలా మాత్రం అనుకోవద్దండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయము, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది. సో క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. సో 4 ఆప్షన్స్ లో మళ్ళీ ఏసీనా, ఏడీనా, ఏబీసీనా, సో ఇట్లా వస్తుంది అనమాట క్వశ్చన్. సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే ప్రాబ్లము, మనకి ఖచ్చితంగా 3 ఆప్షన్స్ తెలుస్తున్నాయి. సో 4th ఆప్షన్ తెలవట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ లైన్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉండదు. సో అది మనం అవగాహనతో ఆ కంటెంట్ ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే మాత్రమే ఆ 4 ఆప్షన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఆ 4th ఆప్షన్ మనకు తెలియాలి అన్నా మనం ఇంకో విషయం కూడా చేయాలి. ఏంటి అంటే, ఆ టాపిక్ కి సంబంధించి లింక్ టాపిక్స్ మనకి 9th 10th లో ఉన్నాయి. సో 9th 10th లో ఉన్నప్పుడు మనం 9th క్లాస్ 10th క్లాస్ 2 చదివితేనే దాని గురించి మనకు పూర్తి అవగాహన అనేది ఉంటుంది. సో అప్పుడే మనం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే, క్వశ్చన్ అడుగుతున్నారు, 4 ఆప్షన్స్ అడుగుతున్నారు. ఆ ఆప్షన్స్ మనకు తెలిసినవి, టెక్స్ట్ బుక్ లోవే. సో మనం టెక్స్ట్ బుక్ ని బాగా చదివితే పెట్టగలం. కానీ కొన్ని ఎట్లా అడుగుతున్నారంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, సో అట్లున్నాయి అనమాట. సో 3 ఆప్షన్స్ మనకు తెలిసినా కూడా 4th ఆప్షన్స్ మనకు తెలియదు అనమాట మనకి. సో ఎలా తెలియాలి? మనం కంటెంట్ ని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మిస్ చేయకుండా వాటిని కూడా చదివి అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ కూడా తెలుస్తుంది అనమాట. సో అప్పుడే మనం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలం. సో ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని, మీరు 8th వరకు చదివినప్పటికీ కూడా లింక్ టాపిక్స్ ని కూడా చదవాల్సి ఉంటుంది. సో అలా చదివితేనే, ఇప్పుడు లింక్ టాపిక్స్ లో ఎక్కువ బిట్స్ వచ్చేస్తున్నాయని కాదు. సో మీరు లోయర్ సెక్షన్ లో కూడా బిట్ ని పర్ఫెక్ట్ గా మీరు అటెంప్ట్ చేయాలి అంటే, మీకు అంటే ఆ కాన్సెప్ట్ కి సంబంధించి పూర్తి అవగాహన అనేది అవసరం. సో అందుకోసమైనా సరే మీరు ఒకసారి హయ్యర్ సెక్షన్స్ కూడా చదవాలి. ఏంటి మేడం, లాస్ట్ వీడియోలో ఏమో 8th వరకు చదివితే చాలా అని చెప్పారు, ఇప్పుడు ఏమో 9th 10th కూడా చదవమంటున్నారు అని అంటారేమో. సో ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా మీరు చదవాల్సిందేను. ఎందుకంటే మనకి టైం ఎక్కువ దొరికింది కాబట్టి. సో పేపర్ డిఫికల్టీగా రావచ్చు, సో ఎక్కువ కష్టంగా అడగొచ్చు. సో అందుకని మీరు 9th 10th కూడా ఒకసారి చదువుకొని ప్రిపేర్డ్ గా ఉండండి. మేడం మీరు 8th వరకే చెప్పారు కదా, మేము 8th వరకే చదువుకున్నాము, మాకు ఈ రోజు క్వశ్చన్ పేపర్ 9th నుంచి అడిగారు, 10th లో ఇట్లా అడిగారు, అట్లా అడిగారు అని మీరు రేపు నాకు కామెంట్ చేయకూడదు కదా. సో అందుకే మళ్ళీ వీడియో చేసి చెప్తున్నాను అనమాట. సో లాస్ట్ జరిగిన ఎగ్జామ్స్ ని బట్టి 8th వరకు పర్ఫెక్ట్ గా చదవమని చెప్పాము. సో 9th 10th అవాయిడ్ చేయమని కూడా చెప్పాము. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్ ని మనం అలా అంచనా వేసుకోలేమన్నమాట. కొంతమంది కామెంట్స్ లో కూడా చెప్పారు, సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ ఉండబోతుంది, సో 9th 10th లో కూడా అడగొచ్చు కదా, అలా ఎందుకు చెప్తున్నారు అనేసి. నిజమే, వాళ్ళు కామెంట్ చేసింది కూడా కరెక్టేను. సో మేబీ రేపు 9th 10th నుంచే కూడా రావచ్చు. సో అందుకని మీరు 8th వరకు ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా చదువుంటారు అని అనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరు 9th కూడా చదివేస్తున్నారు. సో ఒకసారి మీరు నెగ్లెక్ట్ చేయకుండా 9th ని 10th ని కూడా ఒకసారి బాగా చదువుకోండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మనం ఆన్సర్ కి క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాలి అంటే మనకి పూర్తి అవగాహన అనేది కావాలి. కాబట్టి మనం ఆ లింక్ టాపిక్స్ ని కూడా బాగా చదువుకొని ఉండాలి. రేపు వచ్చే క్వశ్చన్ పేపర్ లో డిఫికల్టీ పెరగొచ్చు, లేదా సేమ్ అదే రావచ్చు, లేదంటే నార్మలైజేషన్ లో ఏమన్నా తేడా ఉండొచ్చు. మనం దేనికి ఒక కంక్లూజన్ కి అయితే మనం రాలేం. కాబట్టి మీరందరూ బాగా చదవండి, ఎగ్జామ్ ని మంచిగా ప్రెజెంట్ చేయండి. ఓకేనా? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా అడిగారంటే, నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ని బట్టి నాకు నార్మల్ గా జనరల్ గానే అడిగారనమాట. నాకు పెద్ద కష్టంగా చాలా డెప్త్ గా అడిగినట్టయితే నాకు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. ఏం క్వశ్చన్ అంటే, సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు శారీ కట్టుకున్నారు కదా, సో ఆ శారీని ఆమెకు ఎవరు ప్రెజెంట్ చేశారు అని క్వశ్చన్ అడిగారనమాట. ఒక క్రీడకి సంబంధించి 3 వాక్యాలు అడిగి
ఆ క్రీడకి సంబంధించి. సో అది ఏ క్రీడకి సంబంధించి అని అడిగారు, ఫుట్బాలా, హాకీయా, సో ఇట్లాగా అడిగారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రంథాలు అవి ఎవరు రాశారు, సో ఇట్లాగా మ్యాచింగ్ ఎదురెదురుగా అడిగారు. సో వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అట్లా అడిగారు అనమాట. సో ఇట్లాగా నార్మల్ గా అడిగారు నన్ను. సో నాకు డెప్త్ గా అయితే అడగలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఎలా అనిపించిందంటే ఈ క్వశ్చన్ తెలుసు అని అనిపిస్తుంది. కానీ ఒకసారి ఎగ్జామ్ రాసి వచ్చేసిన తర్వాత అయ్యో దానికి అది కాదేమో ఇది కాదేమో అని అట్లా అనిపించింది అనమాట. అంటే ఈజీగానే ఉంది, కానీ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళేసరికి సో అదా ఇదా అని కన్ఫ్యూజ్ అయిపోయేలాగా ఉందన్నమాట. సో ఇంగ్లీష్ అనే కాదు, మ్యాక్సిమం అలానే ఉంది. సో మాకు వచ్చిన ఇంగ్లీష్ పేపర్ కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది. సో అట్లా అడిగారు. సో ఇంగ్లీష్ మెథడాలజీ అయితే న్యూనే అడిగారు, ఓల్డ్ ఏం అడగలేదు, న్యూనే అడిగారు. సో అది కూడా కొంచెం లెంతీ ఆప్షన్స్ అనమాట. కొంచెం లెంతీ ఆప్షన్స్ లో అవి మనం అంటే చదివి వాటిని అర్థం చేసుకొని ఆన్సర్ చేసేసరికి సో కొంచెం టైం పడుతుంది. ఇంగ్లీష్ కాబట్టి మనకు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో అందులో ఒక ఆప్షన్ కొంచెం లెంత్ ఎక్కువ ఉందన్నమాట. సో దాన్ని మనం చదివి అర్థం చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. సో అట్లా ఉందన్నమాట ఇంగ్లీష్ వరకు అయితే. అంటే నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్లను బట్టి చెప్తున్నాను అనమాట. సో అదండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నాకైతే నార్మల్ గానే అడిగారు, పెద్ద డిఫికల్ట్ ఏమనిపించలేదు. సో ఇంగ్లీష్ చూస్తున్నప్పుడు కొంచెం ఈజీయే అనిపించినప్పటికీ కూడా ఆప్షన్స్ లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో అలాగే ఇంగ్లీష్ కంటెంట్ కి కానీ ఈ మెథడాలజీకి కానీ కొంచెం లెంతీ ఆప్షన్స్ అనమాట. సో లెంతీ ఆప్షన్స్ వల్ల అవి చదివి అర్థం చేసుకొని పెట్టడానికి కొంచెం టైం అనిపించింది, కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు రేపు ఎవరైతే ఫస్ట్ సెకండ్ తారీఖులో ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళందరూ ఈ పేపర్స్ అన్నిటినీ ఇప్పటికీ మీకు ఒక ఐడియా వచ్చుంటుంది. సో ఆ ఐడియా ప్రకారం మీరు మీ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వండి. ఎక్కువగా మీరు ఏ రోజు ఏం అడిగారు అనే దాని మీద కొంచెం ఫోకస్ తగ్గించి మీ స్టడీ మీద మీరు ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఏ ఏరియాలో నుంచి బిట్ వస్తుంది అని కూడా మనం చెప్పలేము. సో మనం ఎక్కడైతే బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సో అక్కడ రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలిగేలాగా ఉండట్లేదు అనమాట, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. సో అందుకని మీరు ఇప్పటివరకు ఏదైతే చదివారో చదివినంత వరకు కూడా క్లియర్ గా క్లీన్ గా నీట్ గా చదువుకోండి. సో ఎగ్జామ్ బాగా రాయండి, మంచిగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో అదండి వాళ్ళ వీడియోస్. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.